ఇస్కాన్లో ఉంటాం. దగ్గర కూర్చొని పొద్దున్నే కానీ గొంతు గట్టిగా రాదు కదా, సమయం 6 దాటింది. ఈ టైంలో మనం మాట్లాడం, కానీ మంగళవారం కొంచెం చలిగా ఉంది, కానీ మనసు చాలా ఆనందంగా ఉంది. ఈ సంతోషం మీతో పంచుకుందామని ఇంత ఉదయం 6ంటికి ఇక్కడ మాట్లాడుతుంటే 3 దాటిన తర్వాత లేచాం. 3:12కి ఒకరు, 3:20కి ఒకరు, 3:40కి ఒకరు, అలా ప్రాతకాలం అంటాం. ఈ కాలాన్ని మనం సరిగా వినియోగించుకుంటే లోపల మనం బలపడతాం. బలం అంటే ఏందా చెప్పాను కదా, కష్టం వచ్చినప్పుడు తట్టుకోగలుగుతాం, అవమానం వస్తే తట్టుకోగలుగుతాం, చిన్న మాటకి కదిలిపోమనం, నిలబడతాం. అందుకని ఆధ్యాత్మికంగా మనం ఎదగడానికి ద బెస్ట్ టైం ఇదే, మార్నింగ్ 4 to 8. ఈ టైం మనం దేనికి వాడాలి? 4కి వాడాలి. ఏంటి ఆ 4? చెప్పిందా చెప్పేవారు? చదవడం, రాయడం, వినడం. జపం. మీరే గమనించండి, మీరే చెక్ చేయండి. అసలు జపం ఎలా ఉంటుంది? హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే. అది వెళ్ళిపోతుంది. ఎందుకు వెళ్ళిపోతుంది? పొద్దున్న కాబట్టి. అదే దీని మధ్యాహ్నం దొంగపోతుంది, తాళ్ళు వేసి లాగినట్టే. బుల్డోజర్ తెలుసా? బుల్డోజర్ రోడ్డు స్పీడ్ వెళ్తారు, గంటకు 5 కిలోమీటర్లు. అవును, అది ఇప్పుడు 100 కిలోమీటర్ స్పీడ్ వెళ్తుంది. అందుకని ఈ టైంని మనం జపం దీని మీదే ఉండాలి. అప్పుడప్పుడు నేను మీతో చెప్పడం కోసం మౌనం, లేదా ఇంత పొద్దున మాట్లాడను కదా. ఈ 4 గోడలు ఎప్పుడు పెట్టుకోవాలి మనం. వినడం, చదవడం, జపం చేయడం, రాయడం. ఏం రాయాలి? రామకోటి రాయాలి. రామకోటి ముసలి వాళ్ళకి అనుకోకండి, మన కాన్సన్ట్రేషన్ పెంచేది. ఇంకేం పని చేయలేదు కదా, చచ్చినట్టు. కళ్ళు వాడాలి, చెట్లు వాడాలి, ఇంకో పని చేయగలరా? అదే నీ మనస్సు అక్కడ పెట్టాల్సిందే. శ్రీరామ జయ రామ జయ రామ శ్రీరామ నోటితో శ్రీరామ అంటూ చేతితో రాస్తూ కళ్ళు పెట్టి మనసు పెట్టాలి. అర్థమైందా? అందుకని ఈ 4 గోడలు ఉండాలి. అలాగే చర్చ, భగవంతుడి చర్చ, అలాగే భజన. ఇంతకీ ఒక కంక్లూషన్ ఏంటంటే, ప్రభుపాదులు అమెరికా లేదు, ఇస్కాన్ పెట్టారు. ఇస్కాన్ వాళ్ళ వలన, లేదా శంకర సాంప్రదాయం వాళ్ళ వలన, రామాను సాంప్రదాయం వాళ్ళ వలన, లేదా మధ్వ సాంప్రదాయం వాళ్ళ వలన, లేదా ఏదో భక్తి చేస్తున్నారు. వీళ్ళందరూ వల్ల లాభం ఏంటి? ధర్మం నిలబడదు, ప్రపంచానికి హాని జరగదు. ఇది పాయింట్. ఇప్పుడు ఇస్కాన్ వాళ్ళు తయారయ్యారనుకో, ఎక్కువ మంది ఇస్కాన్ వాళ్ళు తయారైతే ఉంది, ఎక్కువ ప్రాణులు బతుకుతాయి. ఇస్కాన్లో జాయిన్ అయిన వాడు జంతువులు తింట కదా, అదేందా ప్రాణులు బతుకుతాయి కదా. ఈ సంస్కారం అన్న వాళ్ళందరూ రోజు ఆవులు తినే జాతి కదా. అలాంటి వాళ్ళు ఏమైతే సన్యాసులు అయ్యారు. అదేందా ఇస్కాన్ వాళ్ళు ఎక్కువ పెరిగారు, లేదా శంకర అనునయులు, లేదు రామానుజ, లేదు మధ్వ, వీళ్ళు పెరిగారు. అద్వైతము, అద్వైతం, విశిష్ట అద్వైతం కాదు, వీళ్ళు పెరిగారు. ఏముంది? లోకంలో క్రైమ్ రేట్ తగ్గిపోద్ది. జపం చేసేవాళ్ళు, భజన చేసేవాళ్ళు, కీర్తన చేసేవాళ్ళు, పూజ చేసేవాళ్ళు పెరిగారు అనుకో, ప్రపంచంలో క్రైమ్ రేట్ తగ్గిపోద్ది. రెండు పోషకం. క్రైమ్ చేస్తూ జపం చేయడం జరగదు. నువ్వు మందు కొడుతూ పూజ చేయడం, వాడు దొంగోడు, ఆడి పూజ స్వీకరించడం బాగుంటుంది. అర్థమైందా? మొన్న ఒక ఆయన బాధపడుతున్నాడు. ఒక అర్చకుడు కొడుకు, పూజారి పురోహితుడి కొడుకు
ఒకళ్ళ ఇంట్లో పూజ చేయించాడు సత్యనారాయణ వ్రతం. రాత్రి ఆటో మంది గుడిచాడు అనుకోండి, గౌరవం ఉంటుందా? గౌరవం ఉంటుందా? అందుకని ఖచ్చితంగా నీ వాల్యూ దేని మీద ఉంటుంది? నీ నరకమైన, నీ నరకమైన కదా. అదవుతుందా? అందుకని ఖచ్చితంగా మంచి అలవాట్లు కలిగి ఉండాలి. మన బస్సు ఎక్కాం, ఎవడో జంతువులు తెచ్చుకుంటే భగవంతుడా అని అదే ముక్కు మూసుకుని అలా బతికి ఎట్లా వచ్చాం చెప్తున్నా. అదవుతుందా? కాబట్టి ఈ ప్రపంచం ప్రశాంతంగా ఉండాలంటే భక్తులు ఎక్కువ మంది ఉండాలి. దేవుడు రావడా? నిన్ను అన్యాయం జరుగుతుంది అంటే ఎందుకు రావాలి చెప్పండి? హిరణ్యకశిపుడు బెదిరిస్తే వచ్చాడా నరసింహస్వామి? ఎవరి కోసం వచ్చాడు? అమ్మవారి మాట నిజం చేయాలి. ఇప్పుడు ఉన్నాడా ఇక్కడ అని అడిగాడు వాడు. స్తంభమ్మున కంబమ్మున గలడే చెక్కిరిని గిక్కిరిని అంటే ఎటకారం. చెక్కిరంటే దేవుడు, గిక్కిరి అంటే ఎటకారం. అంటే ఉన్నాడు. ఎక్కడున్నాడు? అంతటా ఉన్నాడు. ఎందుగలడు అందులేడని చెప్పాడు. తథాడ కొట్టాడు అంతే స్తంభం. నరసింహస్వామి అమ్మో వీడి మాట, వీడు ఎటువైపు చూస్తాడు ఈ బిల్డింగ్లో అని అన్నిట్లో ఉన్నాడంట. అది ఏ స్తంభాన్ని కొట్టే వచ్చేది. అంటే ఎవరి కోసం వచ్చాడు? ఈ ప్రహ్లాదుడు చెప్తాడు, ఆ మాట అబద్ధం అయిపోకూడదు అంత టెన్షన్తో. వాణ్ణి నా కొరకు రక్షింపవాలి కదా. అందుకని బీ సీరియస్. లోపల బాగుంటానికి ట్రై చేయండి. వినడం, చదవడం, టైం దొరికింది, జపం చేయడం, రాయడం. మీ కాన్సన్ట్రేషన్ పెంచుకోండి, మీ క్వాలిటీస్ పెంచుకోండి. ఫిజికల్గా బాగుండండి, స్పిరిచువల్గా బాగుండండి, ఫైనాన్షియల్గా బాగుండండి, మెంటల్గా బాగుండండి, లోపల ఆనందంగా ఉండండి. ఆ చుట్టూ అటువంటి గోడలు పెరిగినాయి అనుకో, మనకి అవమానం మన పీకలేదు. ఒక మోసం మనం నిలబడగలుగుతాం, ఒక అవమానం మనం నిలబడగలుగుతాం. నిద్ర పండి, తిండి తినండి, సరదా ఉంచుకోండి. కానీ మన మెయిన్ ఇవి కాదు. ఇప్పుడు నిద్ర తక్కువ చేసుకుంటేనే కదా ఇక్కడ రాగలిగాం. చన్నీరు స్నానం చేసి కదా. నేను ఎందుకు భరిస్తాం? భగవంతుడు పొద్దున హారతి, సికింద్రాబాద్ ఇస్కాన్, రాధాగోపిన ఇక్కడికి ఎందుకు వస్తాను అంటే ప్రశాంతంగా ఉంటుంది. ఇస్కాన్ బిడ్స్ ఫుల్ క్రౌడ్ ఉంటుంది. మళ్ళీ లెసన్స్ హెచ్కేఎం ఫుల్ క్రౌడ్ ఉంటుంది. ఆవులు బాగుంటాయి కొత్తగా. ఇప్పుడు ఇక్కడ ఆవులు చూసారా ఎంత బాగుంది? రావులు చూసారా? ఎంత మాట్లాడొచ్చాను. ఈ ప్రశాంతతను మనం అనుభవించాలి. లోపల దాన్ని గుర్తుపెట్టుకున్న ఫైనల్ కంక్లూషన్ ఏంటంటే, నువ్వు జపం చేస్తావా, మంగళారతికి వస్తావా, పాడతావా, రాస్తావా, భజన చేస్తావా, చర్చ చేస్తావా, లేకపోతే చదువుతావా, వింటావా, వీటన్నిటి లక్ష్యం ఏంటి? లోపల బాగుండడం. లోపల బాగుండడం. నువ్వు లోపల బాగుండడం అంటే ఏంటి? నువ్వు జపం చేస్తుంటే నీ లోపల ఆనందం పెరగాలి. అయిపోతే బాగుంది పడుకుందాం అంటే నువ్వు ఫుల్ బాడీ కాన్షియస్. ఇంకా చేద్దాం, ఇంకా చదువుదాం, ఇంకా విందాం, ఇంకా రాద్దాం, ఇంకా భజించాలి. ఇప్పుడు మనం హెల్దీగా ఉన్నట్టు ఆ మూడు ఉంటే మనం జపం చేద్దాం. మనం జపం చేసేసి మళ్ళీ మనం హోమం చేసుకోవాలి. బాగా చదవాలి. ఎంత ఉందనో విజ్ఞానం. ఈ చదివి ఈ జ్ఞానాన్ని పంచాలి. ప్రపంచంలో అందరూ చెడ్డోళ్ళు కాదు తెలుసా. 1,000 మంది మంచోళ్ళు ఉన్నారు, 1,000 మంది మంచోళ్ళు ఉన్నారు. మనలో మన మీద మనకు నమ్మకం లేక మనం పాడైపోతున్నాం. అదవుతుందా? మొన్న ఎక్కడో మన దేశంలోనే పందులు గుంపులుగా వచ్చి జాతీయ జెండా కాల్చేసి పోలీసులంతా బొమ్మల్లో నుంచున్నారు. ఒక్క సిక్కు వచ్చాడు, మారేస్తాలో కానీ కత్తి తీసి మీదకెళ్ళి పందులన్నీ బయలుదేరి. పందులు పిరికి పందులు తెలుసా నీకు? పందులు పిరికి పందలు. వాళ్ళంతా మందబలం, మనోబలం కాదు అది. వాళ్ళకేం జ్ఞానం ఉండదు. నేను పందిని అడిగాను, మీరు పందిని ఎందుకు తినంటే మా ఓడి దాన్ని ఆ మానవ మలం తినడానికి పుట్టించారు, అందుకని మేము తినమన్నాడు. అవును తినచ్చు, మేకం తినచ్చు, ఒంటిని తినచ్చు, రోడ్డు మీద కోసేసి. కాబట్టి ఈ క్రైమ్ చేసేటువంటి జాతి నశించంటే నువ్వు టైం ఇవ్వాలి. నీ మాటకు వాల్యూ రావాలంటే నువ్వు జపం చేయి, నీ మాటకు వాల్యూ. నువ్వు విను, నువ్వు చదువు, నువ్వు చర్చ చేయి, నువ్వు హోమం చేయి, చదువు, తద్వారా నీ శక్తి పెరుగుతుంది. అందుకని మనందరం
ప్రభుపాద వారి దయ వలన ఇంత జ్ఞానం ప్రపంచం అంతా ప్రచారం అవుతుంది. మన ప్రభుపాద వారి గురించి మనం తెలుసుకుని ఆయన ఇచ్చిన బుక్కులు చదివి మన లోపల పెంచుకుందాం, ఆధ్యాత్మిక బలాన్ని పెంచుకుంటున్నాను. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. జగద్గురు శిల ప్రభుపాద్ కి జై. థ్యాంక్ యూ వెరీ మచ్. నన్ను జపం చేద్దాం. హరే కృష్ణ